ఏ నోట విన్నా హైడ్రా మాటే. హైడ్రా కూల్చివేతలు ఒక రకంగా అందరిలో ఒక కామన్ మ్యాన్ అయితే అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా కూడా జరుగుతాయా అంటే పెద్దవాళ్ల జోలికి వెళ్తారా అని అనేక సందేహాలు ఉండే. సో ఖచ్చితంగా పెద్ద చిన్న తేడా లేదు. మన హైదరాబాద్ ని సిటీ ఆఫ్ లేక్స్ అనే ఒక పేరు ఉండేది, దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా, మన పార్టీ పక్క పార్టీ అనే తేడా లేకుండా ఎవరు ఉన్నా సరే ఆక్రమణలు అయితే ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పి సీఎం చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పారు. ఒక్కసారి మనం ఇప్పటిదాకా హైడ్రా కూల్చివేతలు, ఇప్పటిదాకా మనకున్న ఇన్ఫర్మేషన్ హైడ్రా చెప్తున్న దాని ప్రకారం ఆల్మోస్ట్ ఒక 18 చోట్ల వీళ్ళు రకరకాలుగా ఎక్కడైతే ఆక్రమణలకు గురయ్యాయో అవన్నీ కూడా కూల్చివేసినట్లుగా హైడ్రా ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి, ఒఫీషియల్ రిపోర్ట్. మనం ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు, ఏ ఏరియాలో ఎక్కడ ఆక్రమణలు కూల్చివేసి దానికి సంబంధించిన ఎంత స్థలాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం. లోటస్ పాండ్ దగ్గర 27th of జూన్ 6/27 ఆ రోజు పార్క్ ఆక్రమణకు గురైందని చెప్పి అక్కడ కూల్చివేశారు. కబ్జాదారు గోకుల్ నార్నే అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ఉంది, హైడ్రా రిపోర్ట్లో. దీని ద్వారా, ఈ కూల్చివేత ద్వారా 0.16 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి హైడ్రా వాళ్ళ రిపోర్ట్లో పేర్కొంది. ఇది ఫస్ట్. ఇక్కడి నుంచి కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి హైడ్రా ఛార్జ్ తీసుకున్న తర్వాత. ఇక నెక్స్ట్కి వస్తే మన్సూరాబాద్. ఈ మన్సూరాబాద్ ఏరియాలో నెక్స్ట్ నెలలో జూలై 1వ తారీఖున అక్కడ రోడ్డు ఆక్రమణకు గురైంది అని చెప్పి అక్కడ కూల్చేశారు. 0.2 ఎకరాలు ఈ కూల్చివేత ద్వారా 0.2 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ వస్తే ఎంపీ ఎమ్మెల్యే కాలనీ. జనరల్గానే ఇలాంటి చోట్ల కాస్త పెద్దవాళ్ళు ఉంటారు, నిజంగా వాళ్ళ జోలికి వెళ్తారా హైడ్రా అధికారులు, ఇట్లాంటి అనేక సందేహాలు. బట్ అక్కడ కూడా కూల్చివేతలు జరిగాయి. అక్కడ పార్క్ ఒకటి ఆక్రమణకు గురైందని చెప్పి కూల్చివేశారు. ఇది కూడా సేమ్ జూలై 4వ తారీఖున జరిగింది, అంటే 3 రోజుల తర్వాత. అక్కడ 0.06 ఎకరాల్ని ఈ కూల్చివేత ద్వారా స్వాధీనం చేసుకుంది హైడ్రా. నెక్స్ట్ ఇలా మనం కంటిన్యూస్గా చూస్తూ వస్తున్నాం. అప్పుడు జూన్లో మొదలైన కూల్చివేతలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 18 చోట్ల ఈ ఆక్రమణల్ని హైడ్రా కూల్చివేసింది. నెక్స్ట్కి వస్తే మిథిలానగర్, బంజారా హిల్స్లో మిథిలానగర్లో 5వ తారీఖున అక్కడ కూడా సేమ్ పార్క్ ఆక్రమణ. అక్కడ ఒక పార్క్ ఆక్రమణ గురైందని చెప్పి 1.04 ఎకరాల్ని హైడ్రా అక్కడ కూల్చివేతల ద్వారా స్వాధీనం చేసుకుంది. ఇక్కడ కబ్జాదారు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు మరింత అప్డేటెడ్ రిపోర్ట్ ఇస్తారు. ఇక నెక్స్ట్ బీజేఆర్ నగర్, ఫిల్మ్ నగర్. అక్కడ 14వ తారీఖున నాలా ఆక్రమణ గురైందని చెప్పి 5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. దట్ క్లియర్లీ షోస్ మన హైదరాబాద్లో మెయిన్ ప్రాబ్లం వర్షం రాగానే మొత్తం నీళ్లన్నీ ఇళ్లలోకి ఎందుకు వస్తాయి అనడానికి మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే. నాలాల ఆక్రమణ గురయ్యి, చెరువుల ఆక్రమణ గురయ్యి, ఎక్కడికక్కడ చెరువులు ఉండాల్సిన చోట ఇళ్ళు వచ్చేస్తే వర్షం వచ్చినప్పుడు వాటి ఇళ్ళు వెతుక్కుంటూ వస్తాయి చెరువులు. అందుకనే నీళ్లలో రోజుల తరబడి, మన హైదరాబాద్లో అయితే మనం చాలా సార్లు చూసాం, రోజుల తరబడి కొన్ని కాలనీలు వర్షాలు తగ్గిన తర్వాత కూడా వరదల్లో ఉన్న పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే 5 ఎకరాలు ఏకంగా నాలా ఆక్రమణ ద్వారా 5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అంటేనే మనకు అర్థమవుతుంది. ఫిల్మ్ నగర్లో ఇది. నెక్స్ట్ మహదేవపురం, గాజుల రామారం దగ్గర. గాజుల రామారంలో 21వ తారీఖున అక్కడ పార్క్ ఆక్రమణ గురైందని చెప్పి కూల్చివేశారు. 0.01 ఎకరాలు దీని ద్వారా స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ గాజుల రామారంలోనే భూదేవి హిల్స్. అక్కడ పరికి చెరువు ఆక్రమణ. ఎన్ని చెరువుల ఆక్రమణ గురయ్యాయో, కొన్ని చెరువులు అయితే అసలు నామరూపాలు లేకుండా, కొంతమంది అంటూ ఉంటారు మనతో మాట్లాడేటప్పుడు, చాలా మంది, లేకపోతే లేక్ ప్రొటెక్షన్ వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక 30-40 ఇయర్స్ వెనకాల హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి అస్సలు పోలికలే ఉండవు. ఎన్నో లేక్స్ ఉండే, బట్ కాలక్రమేణా అనేక లేక్స్ అయితే గాయబైపోయినాయి, కొన్ని అయితే కుచించుకుపోయినాయి, కొన్ని అయితే అసలు నామరూపాలు లేకుండా పోయినాయి అని చెప్పి. నిజంగా పర్యావరణవేత్తల ఆందోళన మనం అర్థం చేసుకోవచ్చు. 1.1 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు ఈ పరికి చెరువు ఆక్రమణ కూల్చివేత ద్వారా. అంటే ఏ స్థాయిలో ఆక్రమణ గురైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బాబిలోన్ రెస్టారెంట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎంపీ ఎమ్మెల్యే కాలనీస్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆక్రమణదారు ఎవరైనా సరే హైడ్రా ముందుకే పోయింది కూల్చివేతలు అని చెప్పి. సో జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ రెస్టారెంట్లో కూడా ఫుట్పాత్ ఆక్రమణ జరిగింది అని చెప్పి 0.05 ఎకరాలు ఫుట్పాత్లు కానీ, నాలాలు కానీ, చెరువులు కానీ ఎక్కడ ఇది ఆక్రమణ అంటే అక్కడ హైడ్రా ప్రత్యక్షమవుతోంది. రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఇది ఉండాల్సిన చోట లేదు, ఇది ఆక్రమణకు గురైంది అంటే అక్కడ ఎవరున్నారనేది చూడట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు.
సో అది ఫుట్పాత్ ఆక్రమణకు సంబంధించి 0.05 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక అమీర్పేటలో ఆగస్టు 3న అక్కడ నాలా ఆక్రమణ 0.01 ఎకరాలు నాలా ఆక్రమణకి గురైంది. అక్కడ దాని ద్వారా అక్కడున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చి 0.01 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ గాజుల రామారం. ఆల్మోస్ట్ ఈ ఆక్రమణలో మనకి 3-4 సార్లు గాజుల రామారం పేరు వినిపించింది. ఇక్కడ మొన్న 6వ తారీఖున చింతల్ చెరువు ఆక్రమణకి సంబంధించి 3.5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. కబ్జాదారు ఎవరో కూడా క్లియర్గా వాళ్ళు పేర్కొన్నారు. రత్నాకరం సాయిరాజు బీఆర్ఎస్ నేత 3.5 ఎకరాలు. ఎంత దారుణమైన ఆక్రమణ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు నేను చదివిన ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు ఆ 3.5 ఎకరాల్లో ఎక్కడా కూడా తనేదో కబ్జా చేశాను అనేది బయటకు రాకుండా చిన్న ఇళ్లు నిర్మించి కొంతమంది పేదల్ని ఆ ఇళ్లలో ఉంచాడు. పేదలకి ఉల్టా పైసలు ఇచ్చి ఆ ఇళ్లలో ఉంచారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా. సో ఆ ఆక్రమణలు తొలగించి 3.5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు హైడ్రా. ఇక నందగిరి హిల్స్లో ఆగస్టు 9న జరిగిన కూల్చివేతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ పార్క్ ఆక్రమణకు గురైందని చెప్పి ఎమ్మెల్యే దానం అండ్ అనుచరులపై కేసు కూడా నమోదైంది. మనందరికీ గుర్తునే ఉంటుంది. దానం చాలా హల్చల్ చేశారు, హడావిడి చేశారు, అట్లెట్లా చేస్తారని చెప్పి మాట్లాడారు. ఇంకా చాలా విషయాలు కూడా ఆయన మాట్లాడారు. మీ అధికారులు ఉంటారు పోతారు, బట్ మేము ఎప్పుడు ఉంటామని చెప్పి ఇట్లాంటి కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా వారు చేశారు. ఎమ్మెల్యే దానం ఫర్ ఎవ్రీ వన్స్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు. సో అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా అనే దాంతో సంబంధం లేకుండా ఎవరున్నా సరే ఆక్రమణకు గురైతే ఖచ్చితంగా మేము ముందుకే వెళ్తామని హైడ్రా చూపిస్తోంది. దీని ద్వారా 0.18 ఏకర్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ పార్క్ ఆక్రమణకి సంబంధించిన అక్రమ నిర్మాణ కూల్చివేత ద్వారా. నెక్స్ట్ రాజేంద్ర నగర్లో ఆగస్టు 10న భూమ్రుఖ్ దౌలా చెరువు ఆక్రమణకు సంబంధించి 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 12 ఎకరాలు కబ్జాదారు ఎవరు అంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు ముబీన్ అండ్ రెహ్మత్ బేగ్. ఎంఐఎం అధికార పార్టీకి క్లోజ్గా ఉంటుంది. అధికార పార్టీకి ఒక రకంగా అధికార పార్టీకి స్నేహితుడు, లేకపోతే వీళ్ళిద్దరికి పొత్తుంది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉంటాయి. ఎవరు ఎన్నన్నా సరే 12 ఎకరాలు అక్కడ ఆక్రమణకు గురైంది. ఈ చెరువు ఆక్రమణలో 12 ఎకరాలని అక్కడున్న అక్రమ నిర్మాణాలని కూల్చివేసి స్వాధీనం చేసుకున్నారు. సో ఇందాక మనం చూసాం, ఇదే గ్రాఫిక్ ప్లేట్లో మనం చూసాం. అంతకుముందు అధికార పార్టీ ఎమ్మెల్యే దానంకి సంబంధించి, నెక్స్ట్ ఎంఐఎం ఎమ్మెల్యేస్కి సంబంధించిన ఆక్రమణ మనం చూసాం. సో ఇక్కడ ఎవ్వరూ దేనికి అతిథులు కాదు అని చెప్పి హైడ్రా నిరూపిస్తోంది. ఇక నెక్స్ట్ చందానగర్లో 10th ఆగస్ట్ జరిగిన నిర్మాణం కూల్చివేత. ఇది ఎర్ల చెరువు ఆక్రమణ. ఎన్ని చెరువులో మనకి కొన్ని చెరువులు అయితే అసలు ఈ జనరేషన్కి తెలియని కూడా తెలియదేమో. ఎర్ల చెరువు ఆక్రమణకు గురైందని చెప్పి అక్కడ కబ్జాదారు ఎవరో ఇంకా బయటికి రాలేదు. 0.16 ఎకరాలు 0.16 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేత ద్వారా. ఇక ప్రగతి నగర్ బాచుపల్లి 14 ఆగస్టున ఎర్రకుంట చెరువు ఆక్రమణ. ప్రతి చోట ఏదో ఒక చెరువు ఆక్రమణ, లేకపోతే నాలాల ఆక్రమణ. కంటిన్యూస్గా గత కొన్ని సంవత్సరాలుగా ఎంత విధ్వంసానికి గురైందో మన హైదరాబాద్ ఈ ఆక్రమణల ద్వారానే మనకు అర్థమవుతుంది. 0.29 ఎకరాలు ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణం కూల్చివేత ద్వారా 0.29 ఎకరాలని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక నెక్స్ట్ బోడుపల్లో అదే రోజు అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేత జరిగింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారు అని చెప్పి కారణం అది. ఆ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి స్వాధీనం చేసుకున్నారు. అందులో 0.03 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక నెక్స్ట్ ఖానాపూర్లో 18th ఆగస్ట్ గండిపేట చెరువు ఆక్రమణ. గండిపేట నీళ్లు తాగేవా, చాలా హుషారున్నావు, ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం జనరల్గా. అట్లాంటి గండిపేట చెరువు ఆక్రమణకు గురైంది. అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేత ద్వారా 8.75 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక్కడ కబ్జాదారు ఎవరు అంటే ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. పల్లం ఆనంద్ కాంగ్రెస్, భాస్కర్ రావు కావేరీ సీడ్స్కి సంబంధించిన వ్యక్తులు. సో కాంగ్రెస్ నేత పల్లం ఆనంద్. ఇందాక మనం ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ నేత పల్లం ఆనంద్ చూసాం. సో ఇదేదో ప్రతిపక్ష పార్టీలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి, ఎస్పెషల్లీ హరీష్ రావు అండ్ కేటీఆర్ లాంటి వాళ్ళు. ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీలు భయపెట్టడానికి, లేకపోతే హైడ్రా పేరుతో వాళ్ళు భయపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడానికి జరుగుతోందని చెప్పి. బట్ యాజ్ క్లియర్లీ యాజ్ సీఎం సెడ్, దీనికి ప్రతిపక్ష పార్టీలను లేకపోతే వేరే వాళ్ళను టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు. భవిష్యత్ తరాలకి హైదరాబాద్ని ఇదివరకు ఎట్లా ఉండేనో సిటీ ఆఫ్ లేక్స్గా అట్లా అందించడమే మా ఉద్దేశం. ఆ ఒక సదుద్దేశంతోనే హైడ్రా తీసుకొచ్చాం, దాని ప్రకారం ముందుకెళ్తున్నామని. మనకి కబ్జాదారు లిస్టులో ఉన్న పేర్లు చూస్తే మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ గండిపేట చెరువు ఆక్రమణ ద్వారా
ఏవైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో వాటిని కూల్చడం ద్వారా 8.75 ఎకరాలని హైడ్రా స్వాధీనం చేసుకుంది ఖానాపూర్ ఏరియాలో. నెక్స్ట్ చిలుకూరుకు వద్దాం. చిలుకూరులో సేమ్ అదే రోజు జరిగిన నిర్మాణాల కూల్చివేత, అది కూడా సేమ్ గండిపేట చెరువు ఆక్రమణే. 6.5 ఎకరాలు. ఇక్కడ సునీల్ రెడ్డి బీజేపీ లీడర్, అనుపమ ప్రో కబడ్డీకి సంబంధించిన ఆవిడ, వీళ్ళ అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. 6.5 ఎకరాలు. ఇందాక మనం కాంగ్రెస్ నేత చూసాం, నెక్స్ట్ బీజేపీ నేత సునీల్ రెడ్డి ఆయన కంటెస్ట్ కూడా చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఆ ఆక్రమణ, ఆ కూల్చివేత ద్వారా 6.5 ఎకరాలని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక నెక్స్ట్ మొన్న సంచలనం సృష్టించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్, ఆ కూల్చివేతకు సంబంధించి తమ్మిడి చెరువు ఆక్రమణ 4.9 ఎకరాలు ఆక్రమణ గురైంది. హీరో నాగార్జునది. ఎన్ కన్వెన్షన్ ఎవరిదో అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా ఇప్పటిదాకా 18 చోట్ల రకరకాల చెరువుల ఆక్రమణలు కానీ మనం చూసాం, ఫుట్పాత్ ఆక్రమణ, ప్రభుత్వ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణ, ఇట్లా ఎక్కడ ఆక్రమించుకున్నా అలాంటి అక్రమ నిర్మాణాలని స్వాధీనం చేసుకున్న కూల్చివేస్తున్నారు. ఆ ఏరియాని, ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటున్నారు. క్లియర్గా ఎవ్వరూ అతిథులు కారు దీనికి అని చెప్పి ఒక ఇండికేషన్, ఒక సంకేతం అయితే క్లియర్గా ఇస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఇందులో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం నేతలు అందరూ ఉన్నారు. అది తన పర అనే భేదం లేకుండా ఈ ఆక్రమణలకి ఎవరైతే కారకులో వాళ్ళందరినీ కూడా పనిష్ చేస్తోంది హైడ్రా. ఇప్పటిదాకా 18 చోట్ల ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది.